చెప్పినట్టే చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. కాళేశ్వరంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ మొదలుపెట్టింది. హైదరాబాద్లోని ఈఎన్సీ మురళీధర్ రావు ఆఫీసులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మేడిగడ్డ ఇతర ప్రాజెక్టుల డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ఎల్ఎండిలోని ఇరిగేషన్ ఆఫీసులోనూ విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి పరిశీలిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవాపూర్ ఇరిగేషన్ ఆఫీసులోనూ విలువైన పత్రాలను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. పేపర్పై కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమని చూపించింది గత ప్రభుత్వం. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాలకు లబ్ధి అంటూ ఆహా ఓహో అన్నారు. సీన్ కట్ చేస్తే సినిమా మొత్తం మారిపోయింది. అటర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఇంత చేసి కాళేశ్వరంతో ఏమైనా ఒరిగిందా అంటే ఏదీ లేదు. నీళ్లు పైకి ఎత్తాలి, పైనుంచి వరద వస్తే కిందికి గేట్లు వదలాలి. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తంతు. ఎస్ఆర్ఎస్పీ నుంచి సహజ సిద్ధంగా వచ్చే ప్రవాహాన్ని వెనక్కు ఆపేయాలనుకోవటమే పెద్ద లోపం. ఎంతో అనుకొని ఎంతో చెప్పి తెరపైకి తెచ్చి కొత్త డిజైన్లను జనంపై రుద్ది ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల డబ్బుతో కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుంగిపోయింది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ కుంగిపోయి నీటినంతటినీ ఖాళీ చేసేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 ఆనకట్టలు, 22 లిఫ్టులు, 21 భారీ పంపు హౌసులు, సొరంగ మార్గాలు, వీటన్నిటినీ 36 నెలల టైంలోపే పూర్తి చేశామని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది. హడావిడి పనులు, రికార్డులు సృష్టించాలన్న పరిస్థితి తప్ప పని మీద శ్రద్ధ చూపెట్టలేకపోయారంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కింద 97,449 కోట్ల రుణాన్ని సమకూర్చుకోగా ఇందులో జూన్ 2022 నాటికి కేవలం 79 కోట్లను మాత్రమే అసలు రూపంలో రీపేమెంట్ చేశారు. 4,427 కోట్ల మేర వడ్డీగా చెల్లించారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ విజిలెన్స్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల గురించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణుశ్రీ, ఈరోజు దాదాపుగా 2 గంటల నుంచి కూడా కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటున్నాయో కార్యాలయం పైన విజిలెన్స్ అధికారులు ఇటు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు కరీంనగర్ జిల్లా లోపల ఇటు పలు ఆఫీసు లోపల ఇటీవల దొంగతనాలు జరగడంతో పాటుగా కంప్యూటర్ లోపల ఉన్నటువంటి డాటా చోరీకి గురి అవడంతో ఇటు విజిలెన్స్ అధికారులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యం లోపల ఇక్కడ కరీంనగర్ లోపల తో పాటుగా ఇటు ఏదైతే రామగుండం కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి రామగుండం లోపల ఉన్నటువంటి కార్యాలయాల లోపల మొత్తం ఇక్కడ ఏదైతే ఇటు కాళేశ్వరం ఈఎన్సీ మురళీధర్ రావుతో పాటుగా ఇటు సిఈ వెంకటేశ్వరరావు కార్యాలయాల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే మేడిగడ్డ సంబంధించినటువంటి కార్యాలయాలకు ఇక్కడ పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి రామగుండం లోపల తో పాటుగా ఇటు కరీంనగర్ లోపల ఇక్కడ ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ప్రదేశం లోపల ఇటు ఏదైతే మేడిగడ్డ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈఎన్సీ మురళీధర్ రావుకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఇక్కడ మనము విజువల్స్ లోపల చూడొచ్చు క్లియర్ గా. ఇక్కడ ఈ మురళీధర్ రావుకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ తో పాటుగా ఇటు ఏదైతే ఈఎన్సీ వెంకటేశ్వరరావు కు సంబంధించినటువంటి రామగుండం లోపల మొత్తం కూడా ఇటు మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు లోపల మేడిగడ్డ కార్యాలయాలు ఇక్కడ ఉన్నటువంటి రామగుండంతో పాటుగా కరీంనగర్ లోపల కూడా దాదాపుగా 2.5
2.5 గంటల నుంచి కూడా ఇటు విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇటు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తాము అని చెప్పి ఇటు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటు చెప్పడంతో పాటుగా ఇటు ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం పైన విచారణ చేస్తాము, ప్రాజెక్టు పైన కుంగుపాటు పైన దాని లోపల ఉన్నటువంటి అవకతవకల పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం లోపల దాదాపుగా ఈరోజు ఏకకాలం లోపల ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏకకాలం లోపల 8 చోట్ల ఇటు విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఉదయం నుంచి కూడా సమాచారాన్ని సేకరించేటువంటి పని లోపల ఉన్నారు. ఇక్కడ మన కరీంనగర్ లోపల తీసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మురళీధర్ రావుకు సంబంధించి ఈఎన్సీ మురళీధర్రావుకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్ లోపల పలు ఇటు ఫైళ్లు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యం లోపల ఇక్కడ మొత్తానికైతే 8 మంది చేరుకొని బృందం 8 మంది చేరుకొని మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే విచారణ చేస్తామో మొత్తం విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి లోపల ఇటు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల వ్యవధి లోపలనే ఇటు మేడిగడ్డ వద్ద ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, ప్రస్తుతం ఇక్కడ కరీంనగర్ జిల్లా లోపలనే ముఖ్యంగా ఇటు మేడిగడ్డతో పాటుగా సుందీల బ్యారేజ్ తో పాటుగా ఇటు పార్వతి ఇటు అన్నారంతో పాటుగా ఇవన్నీ కూడా బ్యారేజ్లు ఇక్కడ కరీంనగర్ లోపల ఉండడం జరుగుతుంది. కరీంనగర్ కేంద్రంగా చేసుకునే మొత్తం ఇక్కడ గెస్ట్ హౌస్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎల్ఎండి గెస్ట్ హౌస్ వద్ద ఉన్నాము. ఇది ఈఎన్సీకి సంబంధించినటువంటి మురళీధర్ రావు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ తో పాటుగా రామగుండం లోపల కూడా ఈఎన్సీ తర్వాత ఎస్సీ గెస్ట్ హౌస్లు ఉండడంతో ఇక్కడ మొత్తం ఎక్కువ మొత్తం లోపల కూడా సమాచారం ఉన్నట్టుగా తెలుస్తున్నది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు పైన సంబంధించినటువంటి ఏదైతే నిజాలను నిగ్గుదేసేటువంటి పని లోపల ఇటు విజిలెన్స్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఇటు మొత్తం కూడా ఎంక్వైరీ సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు రేణుశ్రీ. అంటే ఇటు ఫైల్స్ కూడా మాయమవుతున్నాయి అనే నేపథ్యంలోనే ఏమాత్రం కూడా జాప్యం చేయకుండా ఈ ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ అధికారుల చేత ఇటు తనిఖీలు చేపట్టిందనుకోవచ్చు శ్రీనివాస్. ఎస్, కరీంనగర్ లోపల దాదాపుగా ఇటు నెల రోజుల వ్యవధి లోపలనే కరీంనగర్ కలెక్టరేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటుగా ఇటు మొన్న రాత్రి ఇక్కడ ఏదైతే ఎస్సీ కార్యాలయం ఉంటుందో ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి కార్యాలయం లోపల కూడా ఇటు దొంగతనాలు కూడా జరిగినాయి. తాళాలు పగలగొట్టి ఆ కార్యాలయం యొక్క తాళాలు పగలగొట్టి లోపలికి చేరి రిజిస్ట్రేషన్ లోపల ఉన్నటువంటి పలు డాక్యుమెంట్తో పాటుగా ఇక్కడ ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యాలయం లోపల మొన్న రాత్రి దొంగతనం జరిగి ఇక్కడ కంప్యూటర్తో పాటుగా ఇటు హార్డ్ డిస్కులు తర్వాత విలువైనటువంటి సామాగ్రి మొత్తం కూడా ఎత్తుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం లోపలనే ఇటు విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయి లోపల అప్రమత్తం అయ్యి మళ్ళీ ఇటు ఏదైతే ఇక్కడ కరీంనగర్ కేంద్రం లోపల ఉన్నటువంటి ఎల్ఎండి లోపల ఉన్నటువంటి గెస్ట్ హౌస్ తో పాటుగా రామగుండం లోపల ఉన్నటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉండడంతో మరి డాటా ఇంకా మొత్తం కూడా చోరయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల విజిలెన్స్ అధికారులు ఇటు మొన్న రాత్రి జరిగిన తర్వాత ఈ రోజే ఇటు దాదాపుగా ఎవరికి చెప్పపెట్టకుండా 11 గంటల సమయం లోపల ఇక్కడికి రావడం కూడా జరిగింది. మొత్తం ఏకకాలం లోపల 8 బృందాలు అయితే ఇటు విజిలెన్స్ అధికారులు 8 బృందాలుగా విడిపోయి మొత్తం కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దానిపైన మొత్తం కూడా గెస్ట్ హౌస్లతో పాటుగా ఈఎన్సీ కార్యాలయాలు ఎస్సీ కార్యాలయాలు మొత్తం కూడా డాటా సేకరించేటువంటి పని లోపల ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగినటువంటి అవినీతిని మొత్తం కూడా నిగ్గు తెలిసేటువంటి పని లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 2.5 గంటల నుంచి కూడా కరీంనగర్ లోపల ఇటు విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా దాదాపుగా మొత్తం కూడా ఇప్పుడు కాసేపటి క్రితమే లంచ్ బ్రేక్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మరి ఒక సమాచారం మొత్తం బయటకు వచ్చిన తర్వాత సమాచారం మొత్తాన్ని కూడా మీకు వివరిస్తామని చెప్పి ఎస్పీ స్థాయి అధికారి కూడా బయటకు వచ్చి ఇటు రిపోర్టర్లకు చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల విజిలెన్స్ ఎస్పీ స్థాయి అధికారి ఏం చెప్తాడు అనేటువంటిది అయితే ఇటు ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ ఇరిగేషన్ ఆఫీసులోను విలువైన పత్రాలను అయితే విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం కాళేశ్వరంకు సంబంధించినటువంటి 8 చోట్ల ఈ రోజు దాడులు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కార్యాలయాలు ఇటు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారము, తర్వాత పార్వతి బ్యారేజ్ ఇవన్నీ కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటుగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల విస్తరించి ఉన్నటువంటి నేపథ్యం లోపల కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. ప్రధాన కార్యాలయాలన్నీ కూడా ఇటు రామాడుగు మండలం లోపల ఉన్నటువంటి లక్ష్మీపూర్ తో పాటుగా ఇక్కడ కరీంనగర్ లోపల ఉన్నటువంటి గెస్ట్ హౌస్ తర్వాత
పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి రామగుండం లోపల అక్కడ గెస్ట్ హౌస్ లో ఉండడం జరుగుతుంది. మొత్తం కూడా ఈ 3 ప్రాంతాలను ఆధారంగా చేసుకునే ఇటు ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అధికారులు ఈఎన్సీ కావచ్చు, ఎస్సీ స్థాయి అధికారులు కావచ్చు, మొత్తం కూడా ఇక్కడి నుంచెల్లే పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ గెస్ట్ హౌస్ లోపల ఇటు ఇరిగేషన్ శాఖ ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ కార్యాలయాలు ఉన్నాయో ఇక్కడ మొత్తం ఫైళ్లు కూడా భద్రపరిచినటువంటి నేపథ్యం లోపల మొత్తం ఏకకాలం లోపల ఈ రోజు 8 ప్రదేశాల లోపల జరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. మొత్తం బిజినెస్ అధికారులు అయితే ప్రతి ఒక్క ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం కూడా అయిపోయేసరికి ఇంకా గంటన్నర సమయం వచ్చేటువంటి పట్టేటువంటి సమయం అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం వివరాలు ఏం సేకరిస్తారు, ఏం ఫైలు వారికి మొత్తం వారికి చేతికి చిక్కాయనేటువంటిది అయితే మనకు ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఈ రోజుతో ముగియనున్నాయని భావించవచ్చా మనం? ఖచ్చితంగా ఈరోజు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగినటువంటి ఏదైతే విచారణకు కూడా మేము సిద్ధమని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. విచారణ చేస్తాము దీనిపైన అని చెప్పి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి చెప్పినటువంటి నేపథ్యం లోపల మొత్తం కూడా ఆ డొగ్గా కదులుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇటు ఇప్పుడు వర్షాలు లేని సమయం లోపల పూర్తిగా ఎండాకాలం లోపల దాదాపు ఎన్నికల ముందు ఇటు ప్రాజెక్టు కుంగిపోవడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి నీటిని ఖాళీ చేయడము, ఇప్పుడు పంటలు వేసుకుందామంటే నీటిని ఎత్తిపోద్దామంటే అక్కడ నీటి లేని పరిస్థితి లోపల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు నీటిని ఎత్తిపోయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు లోపల నీరు లేని పరిస్థితి అయితే కనబడుతున్నది. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తిగా చాలా అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున కూడా డబ్బులు మారాయి, కోట్ల రూపాయల ఖర్చు ఒకటేసారి ఎక్స్ప్రెషన్ ఇటు పెరిగింది మొత్తం కూడా ఇటు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల దాదాపుగా 50,000 కోట్ల వరకు కూడా ఎక్స్పెండిచర్ పెరిగినటువంటి నేపథ్యం లోపల ఇది మొత్తం కూడా దీనిపైన డబ్బులు దుర్వినియోగం చేశారని చెప్పి కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఇటు ఆరోపిస్తూ వస్తుంది. అసెంబ్లీ లోపల పవర్ ప్రజెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి వాటిని కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు ఇటు ఎన్నికల కంటే ముందు, తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత మంత్రి స్థాయి హోదా లోపల మొత్తం కూడా అక్కడ పరిశీలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల కాళేశ్వరం ప్రాజెక్టు ఇటు కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే ఇరిగేషన్ శాఖ కార్యాలయాల లోపల దొంగతనం జరుగుకుంటూ ఫైలు మాయమవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫైలు కూడా డాటా మొత్తం కూడా ఇటు డెస్క్ టాప్ లోపల నిమిత్తమైనటువంటి నేపథ్యం లోపల చోరీకి గురయ్యేటువంటి అవకాశం లోపల ఇటు విజిలెన్స్ అధికారులు అయితే ఇక్కడికి వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఏం సమాచారం సేకరించారు, ఎలాంటి సమాచారం వారికి చిక్కింది అనేటువంటిది అయితే ఇంకో గంటన్నర తర్వాత మన చేతికి చిక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారు వచ్చి బయటకి ఏం చెప్తారు అనేటువంటిది ఉత్కంఠ అయితే మనకు ఇక్కడ కరీంనగర్ జిల్లా లోపల చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.